లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. మరొకసారి ఉదయకాలం ముందు దేవుడు తన వాగ్దానాన్ని బయలుపరుస్తున్నాడు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండలేదు. ప్రిదోన్ బిడ్లారా, దేవుడు తన వాక్కును బయలుపరుస్తున్నాడు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువుగా ఉండదంట. దేవుడు కొదవలేని వాడండి, సమృద్ధిగా ఇచ్చేవాడు. ఇజ్రాయేల్ ప్రజలకు 40 సంవత్సరాలు ఆయన పోషించినటువంటి దేవుడు. ఇదిగో ఆలోచన చేయండి, ఆకాశం నుండి మన్నాను కురిపించినటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుడు ఈరోజు మన జీవితాలు కొదువ చేయడండి. ప్రిదోన్ బిడ్లారా, ఆనాడు సారేపాతు గ్రామంలో పిండి తక్కువ కాలేదు, నూనె కూడా తక్కువ కాలేదంట. ఎందుకు తెలుసా? ఆమె ఉన్నటువంటి దాన్ని ప్రభుకి ఇచ్చింది కనుక ఈరోజు మనము కూడా దేవుని సన్నిధానంలో మనకున్నటువంటిది ప్రభుకి ఇవ్వగలిగితే దేవుడు మనకు సమృద్ధిని దయచేస్తాడు. చాలామంది జీవితాల్లో కొదువుగా ఉందండి, తక్కువ ఉందండి అని అంటారు చాలామంది జీవితాల్లో. అయితే తక్కువ ఎప్పుడు వస్తుందంటే, నీవు దేవునికి మొదటి స్థానం ఇవ్వనప్పుడు, నీవు దేవునికి ఇవ్వవలసింది ఇవ్వనప్పుడు. ఎప్పుడైతే సారెపాతు గ్రామంలో ఆ విధవరాలు మనం గమనించగలిగితే, ఆ తల్లి ఇదిగో మొదటిది అప్పము ఇదిగో తీసుకొని వచ్చి దైవ సేవకుడికి పెట్టినది. ఎప్పుడైతే ఆ తల్లి పెట్టిందో ఆ ఇంట్లో పిండి తక్కువ కాలేదు, నూనె కూడా తక్కువ కాలేదు. ప్రిదోన్ బిడ్డలారా, మరొక ఆడబిడ్డని గమనించగలిగితే ఆమె ఇంటిలో కుండల నిండా నూనె ఉన్నది. ఆ నూనెను అమ్మి తన జీవితాన్ని బాగు చేసుకున్నది. ఈరోజు నా దేవుడు సమృద్ధిగా ఇచ్చేవాడే కానీ కొరతగా ఇచ్చేవాడు కాదండి. ఎంతో మంది జీవితాల్లో కొరతగా ఉందండి. నీ రాబడిలో 10వ భాగం దేవునికి ఇచ్చి ఇవ్వగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ చివరి దినాన ప్రభు మనందరికీ తెలియజేసేది, ఈ నెలంతా నీ రాబడి అంతటిలో ప్రభుకి ఏమిస్తున్నావు, ప్రభుకి ఇవ్వవలసింది ప్రభుకి ఇవ్వగలిగితే దేవుడు సమృద్ధిని నీకు దయచేస్తాడు. ప్రిదోన్ బిడ్డలారా, అందుకే గమనించండి, కానా వివాహములో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మొట్టమొదటి సూచక్రియ ఇదే. అంచుల మట్టుకు నీటితో నింపాడు. ఆ నీళ్లను తీసుకువెళ్తున్నప్పుడు అవి ద్రాక్షరసముగా మార్చబడ్డాయి. అక్కడ కొదువ లేదండి, సమృద్ధిగా ఉన్నది. ఎప్పుడైతే వారు మారాకు చేర్చబడ్డారో అక్కడ 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లను వారు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు మారా అనుభవంలో వాళ్ళు ఉన్నారు. అయితే తరువాత వారి జీవితం గొప్పగా దీవించబడింది, వారి జీవితం ఆశీర్వదించబడింది. ప్రిదోన్ బిడ్డలారా, ఈ దినాన నువ్వు ప్రభుని ఆశ్రయించి ప్రభు మీద ఆధారపడగలిగి ప్రభు కొరకు ఎదురు చూసేవాడిగా ఉంటే, నీ రాబడులంతా ప్రభుకి ఇవ్వగలిగి ప్రభుకు లోబడి బ్రతకగలిగితే దేవుడు నీ ఇంట్లో ఏ మాత్రము తక్కువ చేయడు, నీ పిల్లలకు తక్కువ చేయడు, నీ కుటుంబానికి తక్కువ చేయడు. ప్రభువు కాకొల్లము ద్వారా ఆహారం పంపించినటువంటి దేవుడు కనుక ఇదిగో నా దేవుడు తప్పకుండా నీకు సాయం చేసేవాడిగా ఉన్నాడు, కానీ కీడు చేసేవాడిగా లేడు. కనుక ఈ దినాన దేవుని దగ్గరికి రండి, దేవునికి ఇవ్వాల్సి ఇవ్వండి. తప్పకుండా దేవుడు ఈ చివరి దినాన ఆశీర్వాదాలు దేవునికి నిశ్చయముగా దయచేయును గాక. ఆమేన్.